అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 50 రివ్యూకి స్వాగతం. సో ల్యాగ్ లేకుండా ఎపిసోడ్ మొత్తం లాగేద్దాం. సో ఫస్ట్ మనం ఈరోజు నామినేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి బిగ్ బాస్ని ఒకటే అడుగుతున్నా, మీరు శ్రీజ ఆల్రెడీ బ్యాగ్స్ అన్ని ఇంట్లో పెట్టించారా లేదా? వెంటనే తీసుకొచ్చేయండి. అసలు ఈరోజు శ్రీజ వేసిందండి బాణాలు, అసలు సూపర్ హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ మాత్రం శ్రీజ ఈరోజు. అండ్ కళ్యాణ్ మాత్రం నేనైతే ఇలా తలబట్టేసుకుని కూర్చున్నాను ఈరోజు ఎపిసోడ్ అంతా. మారడం, వీడికి ఏం చెప్పినా మారడు, ఇంకా అదైతే నాకు అర్థమైపోయింది. సో 1 by 1 వెళ్ళిపోదాం, సోది లేదు, డైరెక్ట్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రియా వచ్చి సంజనా గారిని చేశారు. మనం మాట్లాడుకున్న పాయింట్సే, ఆవిడ ఏవేవైతే చేశారో, లేకపోతే ఆవిడ బిహేవ్ చేస్తున్న విధానాలు, కెప్టెన్సీ, అలో ఆ డస్ట్బిన్ ఇష్యూస్, అవన్నీ మనం మాట్లాడుకున్నవే. ప్లస్ క్లాస్ అండ్ స్టాండర్డ్స్ ఇష్యూ కూడా రేస్ చేశారు. మనం చెప్పినట్టే క్లాస్ అండ్ స్టాండర్డ్ ఇష్యూ అనేది వెరీ రాంగ్ ఇష్యూ. అలా ఒకళ్ళకి కేటగరైజ్ చేసి మాట్లాడకూడదు, అది మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ విషయంలో మాత్రం సంజనా గారిది రాంగ్. తర్వాత కళ్యాణ్కి చాయిస్ ఇచ్చి కళ్యాణ్ చాయిస్ ఇచ్చినప్పుడు రాముకి చేశాడు. రాముకి చేసిన వెంటనే నేనైతే ఇంకా టీవీ ఆపేసి ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నా. అసలు మినిమం అండి, అసలు కళ్యాణ్ ఏం చేస్తున్నాడో అర్థం అవుతుందా? రాముని ఏదో ఒక సేఫ్ గేమ్ ఆడాలి, నాకు ఓట్లు పడట్లేదు బయట, రాముని ఏదో నామినేషన్లో తీసుకొస్తే నేను సేఫ్ అవుతా అన్నట్టు ఉంది అంతే. ఆయన ఏదో గేమ్ ఆడాడు. రాము క్లియర్గా చెప్తున్నాడు, రాము పాయింట్ క్లియర్గానే ఉంది. నేను ఈ రోజు ఓడిపోయి ఉండొచ్చు, నా దగ్గర 0 రూపీస్ ఉండొచ్చు, కానీ ఆ టీంలో నేను ఎవరెవరికైతే హెల్ప్ చేశానో, నిఖిల్ గారికి ఎవరికైతే కంటెంట్ రావడానికి నేను హెల్ప్ చేశానో, వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ గేమ్స్లో నాకు హెల్ప్ అవుతారు అనేది రాము పాయింట్. రాము క్లియర్గానే ఉన్నాడు. కళ్యాణ్ పాయింట్ ఏంటి, ఈ వీక్ అయితే నువ్వు 0 అయిపోయావు కదా, ఈ వీక్ అయితే ఓడిపోయావు కదా అని చెప్పేసి రాముని చేశాడు. కానీ కళ్యాణ్ పాయింట్స్ ఉన్నప్పుడు అసలు ఇప్పుడు తనుజ గురించి పాయింట్స్ కానీ, మాధురి, వీళ్ళందరి గురించి పాయింట్స్ ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నాడు కళ్యాణ్? నాకు అర్థం కాదు. నామినేషన్ పెట్టేదే పాయింట్స్, ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి రీజన్స్ గురించే కదా. లేదు నేను ఏ కెమెరా ఆ మూల మాట్లాడదు, అసలు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందండి అసలు. తర్వాత మర్యాద మనీష్ వచ్చి డైరెక్ట్ కళ్యాణ్కి అదే చెప్పారు, అసలు నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు, మళ్ళీ ఇమాన్యుల్కి బ్యాక్ స్టెప్ చేసావు, ఆ విషయాలు మనం కూడా మాట్లాడుకున్నాం. ఇమాన్యుల్కి బ్యాక్ స్టెప్ చేసింది తప్పు అని చెప్పి నేను తనుజానే చేస్తా అని నమ్మిసి తీసుకున్న తర్వాత అలా చేయడం అనేది తప్పే. అండ్ వాళ్ళు బయట నుంచి చూస్తున్న వాళ్ళకి మనకి ఎలా ఉంది, అసలు నేషనల్ టెలివిజన్లో ఒక అబ్బాయి మీద ఇద్దరు కూర్చుని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నప్పుడు కూడా అబ్బాయి అసలు ఏం మాట్లాడట్లేదు ఏంటి వాళ్ళతో, అసలు ఫేస్ టు ఫేస్ ఏం తేల్చుకోవట్లేదు ఏంటి అనుకుంటుంటే, నాకు ఈరోజు వచ్చిన క్లారిటీ ఏంటంటే, కళ్యాణ్ హోస్ట్ తిట్టేశారు, ఆ అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి హోస్ట్ తిట్టేశారు, హోస్ట్ అనాల్సినవి అనేసారు. ఇప్పుడు అది నేను మాట్లాడితే అదో పెద్ద ఇష్యూ అయిపోతుంది, అది అమ్మాయికి కూడా ఇబ్బంది అయిపోతుంది, ప్లస్ నాకు ఆ పాయింట్ తీసుకురావాలని లేదు, ఆల్రెడీ దానికి అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది అని చెప్పేసి తను ఇంక చేతులు దులిపేసుకున్నాడు. తన వర్షన్ ఏంటి అనేది చెప్పట్లేదే. సరే ఇంకా అదే. తర్వాత కళ్యాణ్ని నామినేట్ చేశాడు మనీష్. తర్వాత ఇమాన్యుల్కి ఇచ్చారు. ఇమాన్యుల్ ఏమో తనూజాని, ఇంకా ఈరోజు ఇమాన్యుల్ వచ్చి ఇంకా తనూజాని రఫ్ ఆడించేస్తాడు అనుకున్నాం. పాయింట్స్ కూడా కొన్ని పాయింట్స్ బాగానే వెళ్ళినాయి. అంటే నీకు సపోర్ట్ చేస్తున్నా చేయట్లేదు అంటున్నావు, తర్వాత నువ్వు ఇన్ ద సెన్స్ అదే స్టార్టింగ్లో అదే టాస్క్ సపోర్ట్ వాటి గురించే ఇమాన్యుల్ ఎక్కువ మాట్లాడాడు. మేము చేస్తున్నా, నువ్వు చేయట్లేదు అంటున్నావు, అది మాకు చాలా హట్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఆయిషాకి మా దగ్గరికి వచ్చి నువ్వు అసలు అమ్మాయి ఎందుకు, అసలు ఆ అమ్మాయికి ఆ డిజర్వింగ్ అయినా జెమ్ అనేది ఆ అమ్మాయికి ఎందుకు అని చెప్పేసి అంత డిస్కషన్ పెట్టి వెంటనే వెళ్ళి ఆ డిజర్వింగ్ అని చెప్పడం అనేది నాకు నచ్చలేదు అన్నారు. అది పర్సనల్ చాయిస్, ఓకే, పక్కన పెడదాం. ఈరోజు ఇమాన్యుల్ పప్పులో కాలేసింది ఏంటంటే, ఆ బాస్కెట్ టాస్క్ గురించి తీసుకొచ్చాడు. మేబీ ఇమాన్యుల్ మర్చిపోయాడో, లేకపోతే ఈ జరుగుతున్న ఈవెంట్స్ బట్టి, లేదా ఆ రోజు అలా జరుగుండదని ఏమైనా దృశ్యం సినిమాలో లాగా అతని మైండ్ ఏమైనా ట్విస్ట్ అయిపోయిందో అర్థం కాలేదు. కానీ ఆ రోజు క్లియర్గా ఇమాన్యులే చెప్పాడు, వదిలే, ఇంకా గోల్ నాకు వద్దు, రీతు నాకు సపోర్ట్ చేయట్లా, రాముగాడికి అన్యాయం జరుగుతుంది, వద్దు, ఇంకా నాకు వద్దు, నేను వెళ్ళనులే, నేను ఇక్కడే ఉంటాను, రాముగాడిని పంపించేయండి లోపలికి అని చెప్పి సైగ చేసిన తర్వాత అప్పుడు వరకు మన తనూజ అండ్ సంజనా గారు ఫైట్ చేస్తున్నారు ఇమాన్యుల్ గురించి చాలా స్ట్రాంగ్గా. అప్పుడు తనూజ ఇమాన్యుల్ సైగు చూసి సరే అయితే వద్దా, ఓకే నేను కూడా రాముకే ఓటేస్తున్నా అని చెప్పేసి తనప్పుడు మారింది. కానీ ఈరోజు ఇమాన్యుల్ ఏమంటున్నాడు, నేను అసలు ఏమనలేదు, నేను అలా ఎందుకంటాను, అప్పటి వరకు నాకు స్టాండ్ తీసుకుని సడన్గా మార్చేసావు ఏంటని చెప్పేసి ఇమాన్యుల్ ఫ్లిప్ అయిపోయాడు. ఇమాన్యుల్ మర్చిపోయాడా, లేకపోతే శృతిలో కలిపేద్దాం, ఎన్ని మాట్లాడుతున్నాం కదా, ఇది కూడా తప్పని వేసేద్దాం అని చెప్పి వేసాడు, అర్థం కాలేదు. కానీ దీంట్లో మాత్రం ఇమాన్యుల్దే తప్పు. తనూజాని ఆ రోజు ఇమాన్యుల్ చెప్పినట్టుగానే తనూజ బిహేవ్ చేసిన తప్ప ఎక్కడా మోసం చేయలేదు ఆ టాస్క్ వరకు అయితే. సో అది మాత్రం ఇమాన్యుల్ తప్పు అనమాట, అదొకటి మాట్లాడుకోవాలి. అదే
దాని గురించి మాట్లాడుకున్నాం. ఫ్లోరా గారు వచ్చారు. నెక్స్ట్ ఫ్లోరా గారు వచ్చిన తర్వాత మన రీతుని నామినేట్ చేశారు. ఫ్లోరా గారిది పర్సనల్ ఎజెండాలండి, అంటే అన్ఫేర్గా ఆడుతుంది, నాతో ఒక టాస్క్లో అన్ఫేర్గా బిహేవ్ చేసింది, సో అదే మోస్ట్లీ అది నడిచింది, అండ్ ఫేక్ లవ్ స్టోరీ అంటున్నారు. సో ఇంకా నేనైతే రీతుది పవన్ది ఫేకా ట్రూవా అని నేను ఇంకైతే జడ్జ్ చేయను. ఇట్స్ ఏ లవ్ స్టోరీయా, ఫ్రెండ్షిప్ స్టోరీయా, ఓకే, వాళ్ళిద్దరికి ట్రూగానే ఉంటున్నారు, వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, వాళ్ళు ముచ్చట్లాలి, వాళ్ళ డైలీ సీరియల్ వాళ్ళదే, వాళ్ళిద్దరు ఎవరినో తొక్కేయాలని కాకుండా వాళ్ళిద్దరిలో ఎవరైనా అయితే ఇద్దరు కంటెంటర్స్ అవ్వాలి, లేకపోతే మన ఇద్దరిలో ఎవరో ఒకరైనా కంటెంటర్స్ అవ్వాలి అన్నట్టు ఆడుతున్నారు. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ గేమ్ వల్ల. వాళ్ళు దానికి ఫ్రెండ్షిప్ అనే బాండ్ అనే పేరు పెట్టుకోండి, లవ్ అనే బాండ్ పేరు పెట్టుకోండి, ఏ పేరైనా పెట్టుకోండి, కానీ రీతు అండ్ పవన్ ఆర్ ఫ్రెండ్స్, దే ఆర్ ప్లేయింగ్ టుగెదర్. నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు. అది ఎంతమంది వచ్చి మీరు ఫేక్, మీరు అది ఇంకా ఆపేయచ్చండి. ఇంకా 50 రోజులు, 50 days, వైల్డ్ కార్డ్స్ కూడా కాదు, వాళ్ళు 50 days నుంచి స్టిక్ అయి ఉన్నారు. సో ఇంకా దానికి మనం ఇంకా వదిలేయడం బెటర్. ఇంకా దాన్ని అది రియల్ ఫేకా అనే డిస్కషన్ ఇంకా అనవసరం. గేమ్లో ఏదైనా తప్పు జరుగుతుందా, రీతు చేసిన ఒకే ఒక్క తప్పు, రీతు మీద చాలా బండాలు వేశారనుకోండి, కానీ రీతు చేసిన ఒకే ఒక తప్పు యాజ్ పర్ మై ఒపీనియన్, ఎలాగో పవన్కి నేను కంటెండర్ చెయ్యాలి అనే డిసిషన్ తీసుకున్నప్పుడు అగేన్స్ట్ తను ఆడిన టీం రెడ్ టీం నుంచి బయటకు వచ్చి బ్లూ టీంలో ఉన్న పవన్కి నేను సపోర్ట్ చేయాలి, కంటెండర్ చేయాలి అనుకున్నప్పుడు మొత్తం డబ్బులు తీసుకెళ్ళి పవన్కి ఇచ్చేయాల్సింది. అదొక్కటే, దట్స్ ద ఓన్లీ పాయింట్. నేను రీతు ఇంకొంచెం బెటర్గా ఆలోచించి ఉండొచ్చు అనుకున్న పాయింట్. మిగతా అన్ని పాయింట్స్ ఐ డోంట్ కేర్ అండి. రీతు మీద అసలు రీతు కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు ఈరోజు. రీతు కూడా పాయింట్ టు పాయింట్ ప్రతి పాయింట్కి తను నిలబడి ఏమంటారు, నేను చేసిన తప్పు కాదు అని చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. అండ్ నేను కూడా నమ్ముతున్నాను. ఇంత దూరం వచ్చిన తర్వాత అజంప్షన్స్ మీద అయితే నామినేషన్స్ నేను ఒప్పుకోను. నేను అజంప్షన్స్ మీద వెళ్ళను. నాకు కనిపించిన దాని మీద వెళ్తా. కనిపించిన దాంట్లో మొత్తం డబ్బులు పవన్కి ఇవ్వకపోవడం ఒకటి నాకు తప్పు అనిపిస్తుంది. ఆ ఒక పాయింట్ నేను. కానీ పవన్ కూడా ఈ విషయాన్ని చాలా లాగుతున్నాడు. అసలు ఏదో బబుల్ గమ్ లాగా నసగాళ్ళ లాగుతున్నాడు. అసలు రీతు అండ్ పవన్ని చూస్తుంటే నాకు అసలు ఎందుకు లాగుతున్నారు, ఆపండి, ఇంక అయిపోయింది. ఒక్క దానికోసం ఎంతసేపు అని లాగుతాడు. అసలు పవన్ ఏం దాని నుంచి ఏం సాధిద్దాం అనుకుంటున్నాడో కూడా నాకు అర్థం కావట్లా. సో అక్కడ ఫ్లోరా గారు వచ్చి రీతు ఆ నామినేషన్ అదంతా జరిగింది. తర్వాత సుమన్ గారికి ఇచ్చారు. సుమన్ గారికి ఇవ్వగానే అందరూ నవ్వు. ఫ్లోరా గారు మీరేమో సంజన గారు నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు, ఆవిడని ఎవరైతే చేస్తారో వాళ్ళ చేతికే కత్తిచ్చారేంటారో అందరూ నవ్వుకున్నారు. నేను కూడా నవ్వుకున్నాను. సుమన్ గారు వచ్చి ఇంకా అంకుశం రాజశేఖర్ లాగా దొరికింది నాకు, పొడి చేస్తా అని చెప్పేసి పొడి చేశారు. సంజన గారు ఆయన అక్కడ దగ్గరనే ఇలా దండం పెట్టేశారు. సుమన్ గారు నేను సారీ చెప్పే కదా సుమన్ గారు, వదిలేచ్చు కదా అన్నారు. కానీ సుమన్ గారు చేసిందే కరెక్ట్. దిస్ ఈజ్ వాట్ కళ్యాణ్ షుడ్ హ్యావ్ డన్. కళ్యాణ్ ఇది చేసి ఉండుంటే కళ్యాణ్ గ్రాఫ్ వేరేలా ఉండేది. ఇంట్లో ఏం జరిగింది, నీకు ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేశారు, అది నువ్వు ఇంట్లో మూల కూర్చొని నువ్వు మాట్లాడేసుకుంటే అది తీరిపోదు. అది కెమెరాలో రికార్డ్ అయిందా, ఆ రోజు ఎపిసోడ్లో వచ్చిందా, 24/7 చూపించారా అనేది నీకు క్లారిటీ లేదు. యు ఆర్ నాట్ బిగ్ బాస్. కళ్యాణ్కి చెప్తున్నా, ఏది ఎపిసోడ్లో వస్తుంది, ఈ నామినేషన్స్ అనే మొత్తం ఆ సెగ్మెంట్ అనేది ఖచ్చితంగా ఎపిసోడ్లో వస్తుంది. సో మీకు ఏవైతే బిగ్గర్ ఇష్యూస్ ఉన్నాయి, ఎవరితో అయితే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరి వల్ల అయితే మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి, అది మీరు నామినేషన్లోనే చెప్పాలి. సుమన్ గారు చేసింది 100% కరెక్ట్. ఈరోజు సంజన గారిని ఇంక లెఫ్ట్ రైట్ ఇచ్చేసారు. తక్కువలో కెప్టెన్ ఏంటండి, తక్కువలో కెప్టెన్ అని చెప్పేసి ఊగిపోయారు జనాలందరూ కూడా. అసలు ఏంటి సుమన్ ఆగిపో అని చెప్పేసి సంజన గారు ఎందుకు డిఫెండ్ చేసుకున్నారో నాకు అస్సలు అర్థం కాలేదు. ఈరోజు ఆవిడ చేసిన తప్పని ఆవిడే ఒప్పుకున్నప్పుడు, నామినేషన్స్కి ఆ పాయింట్ తీసుకొచ్చినప్పుడు ఆవిడ చాలా గ్రేస్ఫుల్గా సరే సుమన్ అన్న, నువ్వు ఫీల్ అయ్యావు కదా, నేను నీకు సారీ చెప్పాను, కానీ నామినేషన్స్లో నువ్వు మాట్లాడాలి, నామినేషన్ చేయాలనుకుంటున్నావు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తా, నా సారీ కింద నువ్వు కూడా యాక్సెప్ట్ చేయి, నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయను అంటే అయిపోయేది. కానీ అనవసరమైన డిస్కషన్స్ అసలు. సంజన గారు కూడా సాగదీసి ఇంకా అది. సో సుమన్ సంజన గారితో ఆ డిస్కషన్ అయిన తర్వాత ఇంక సంజన గారు ఇక్కడి నుంచి నన్నే నామినేట్ చేస్తాడని చెప్పేసి అసమర్థత కెప్టెన్, అసలు కెప్టెన్సీలో ఇన్కేపబుల్, నువ్వే నిద్రపోయావు అని చెప్పేసి వెళ్ళి గొడవ పెట్టుకున్నారు. ఇమాన్యుల్కి అదే తలనొప్పండి. అసలు ఎప్పుడు గొడవ పెట్టుకోవాలి, ఏ టైంలో పెట్టుకోవాలి, అసలు ఇంత హీటెడ్ డిస్కషన్ జరిగింది, తప్పు మీ సైడ్ ఉంది, సంజన గారి సైడ్ తప్పు ఉంది, మళ్ళీ వెళ్ళి కెలుక్కుని మళ్ళీ దాన్ని రెచ్చగొట్టుకుని మళ్ళీ మాటలు అనిపించుకోవడం అవసరమా? దీంట్లో మళ్ళీ మాధురి గారు కూడా దూరిపోయారు. ఇంక మాధురి గారు దూరిపోయారంటే మాధురి సంజన గారు టాపిక్లో ఉన్నారని నేను దండం పెట్టేస్తాలాగా.
అక్కడ సంజన గారు దండం పెట్టినందుకు ఆవిడ కోపం వచ్చింది. దండం పెట్టి మీ నోరుకో దండం అండి అనగానే ఇంకా మాధురి గారు అక్కడి నుంచి రెచ్చిపోయారు. ఇంకా మాధురి గారు పర్సనల్ అయిపోతారు. బ్రెయిన్ లేదు, సెన్స్ లేదు. అసలు మీరు ఒక పదం పడలేరండి మాధురి గారు. మేము చెప్తున్నాం, మాధురి గారు ఒక్క పదం ఆవిడ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే వెంటనే నువ్వు అలా ఎలా మాట్లాడుతావు రెచ్చిపోతారు. అలాంటిది ఆవిడ మాత్రం ఆవిడకి ఇష్టం వచ్చిన పర్సనల్గా ఏది పడితే అది అనేస్తారు పక్కన వాళ్ళని. సంజన గారిది కూడా తప్పు ఉంది. ఆవిడే రెచ్చగొట్టారు ఫస్ట్. ఆవిడే దండం పెట్టి మీ నోరు అది ఇది అని చెప్పేసి అక్కడ ఆవిడే రెచ్చగొట్టారు. కానీ గొడవ పడడంలో కూడా లిమిట్స్ ఉంటాయి. మాధురి గారు ఆ లిమిట్స్ ఫాలో అవ్వట్లేదు. దట్స్ మై ప్రాబ్లం. సో వాళ్ళిద్దరు డిస్కషన్లో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అన్నో ఇద్దరు బురదలో ఇంకా కొట్టేసుకున్నారు. సో ఇద్దరికి బురద అంటుకుంది. సో ఎవరు క్లీన్ ఏం కాదు, ఎవరు వైట్ డ్రెస్లు ఏమీ వేసుకోలేదు ఈరోజు. సో వాళ్ళిద్దరిలో నేను రైట్ అండ్ రాంగ్ ఏం చెప్పట్లా, బోత్ ఆర్ ఈక్వల్లీ గిల్టీ. సో అదనమాట. అది అయిన తర్వాత ఇమాన్యుల్ వచ్చి చెప్పాడు సంజన గారికి, మీరు చూశారు కదా, ఇమాన్యుల్ ఏమో ఇంక తలబట్టేసుకున్నాడు. కానీ ఇమాన్యుల్ కూడా ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడైనా అమ్మ అమ్మ మమ్మీ మమ్మీ అంటున్నారు, ఓకే తప్పు మమ్మీ సైడ్ ఉంది అనుకుంటున్నాం. కానీ పర్సనల్ అటాక్స్ జరుగుతున్నప్పుడు మీరు ఇంకా స్ట్రాంగ్గా కండెమ్ చేయాలి ఎదుటి వ్యక్తిని. మీ పర్సనల్ బాండ్ మీద అసలు అంత పర్సనల్గా వెళ్తున్నప్పుడు మీరు కూడా స్టాండ్ తీసుకోండి. ఎంత కెప్టెన్ అయినా అట్ ది ఎండ్ ఆఫ్ ది యువర్ ఇండివిజువల్ ప్లేయర్. ఎవరితోనూ శత్రుత్వం వద్దు, ఎవరితోనూ గొడవలు వద్దు అంటే కుదరదు. అండ్ తర్వాత పవన్ అండ్ రీతు ఆర్గ్యుమెంట్ చెప్పాను కదా, బబుల్ గమ్ సాగదీస్తున్నారు, సాగుతూనే ఉంటుంది ఇంకా, అది డైలీ సీరియల్ అది. తర్వాత శ్రీజ వచ్చారు. ఇక్కడ నుంచి మాత్రం అసలు ఎపిసోడ్ అసలు లెగిసింది. అలాగా రాగానే ఫస్ట్ శ్రీజ బాణాలు విసిరింది. ఫస్ట్ మనకు వచ్చి మాధురి గారి మీద మీ పేరు తెలియకపోతే పెద్ద నేరవా అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి తనుజ దగ్గరికి వెళ్ళి తను ఏం ఆడుతున్నారండి అసలు, ఆవిడ వచ్చి చప్పట్లు కొట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుంటామంటే ఆవిడే కదా రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు అని చెప్పేసి అంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఒక అమ్మాయిని నేషనల్ టెలివిజన్లో క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన ఆవిడతో మీరు కూర్చొని ముసు నవ్వులు నవ్వుకుంటూ బెడ్ ఎక్కేసి అమ్మ అమ్మ మమ్మీ మమ్మీ అనుకుంటూ అంత ఆ బాండింగ్లు మీరు ఎలా ఇంకా నిలబెట్టుకుంటున్నారు. ఆ బాండింగ్ మీకు ఆ దూరం రావాలి కదా, ఆ క్లారిటీ అయినా మాకు రావాలి కదా. అదేం లేకుండా ఏదో మాట్లాడేసుకున్నారు, ఏదో డిస్కషన్స్ జరిగిపోయినాయి, అయిపోయింది, వాళ్ళు ఒప్పేసుకున్నారు అని చెప్పేసి వదిలేయడం ఏంటి అనేది శ్రీజ చెప్పిన పాయింట్ 100% కరెక్ట్ పాయింట్. అండ్ ఈరోజు తనూజ గేమ్ని మొత్తం ఇంకలాగా కార్డ్స్ అన్ని ఇలా ఓపెన్ చేస్తుంది శ్రీజ. అసలు ప్రాపర్ అండి, అసలు ప్యూర్ బిగ్ బాస్ ఫ్యాన్ బయట నుంచి ఎలా చూసి అనలైజ్ చేస్తారో శ్రీజ అలాగే అనలైజ్ చేసి వచ్చింది. తనూజకి ఈరోజు చెప్పిన బిగ్గెస్ట్ పాయింట్స్లో మీరు గేమ్లో ఎవరి నుంచి అయితే భయపడుతున్నారో, ఎవరైతే థ్రెట్ అవుతారో అనుకుంటున్నారో మెల్లిగా వాళ్ళ పక్కనే చేరేసి ఏదో ఒక బాండ్ పెట్టేసి వాళ్ళని ఇమోషనల్గా మీరు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి లాభాలు పొందుతున్నారు, అదే మీ గేమ్ అని చెప్పేసి మొహమ్మే చెప్పేసింది శ్రీజ. నేను కూడా ఆ పాయింట్కి నేను ఒప్పుకుంటాను, 100% నేను ఒప్పుకుంటున్నాను తనూజ విషయంలో. అండ్ తనూజని అలా అంటున్నప్పుడు బిగ్ బాస్ కోపం వచ్చింది. షీఈ్ మై టాప్ ప్లేయర్, మై విన్నింగ్ టీమ్ కెప్టెన్, ఏంటి అసలు అలా ఎలా అంటారని చెప్పేసి శ్రీజ నువ్వు వచ్చిన పని చూడమ్మా అని చెప్పేసి అనగానే శ్రీజ సరే నేను వచ్చిన పనిలో సగం అయిపోయింది, ఇంకో సగం ఉందని చెప్పి కళ్యాణ్ పట్టుకున్నారు. కళ్యాణ్కి ఈరోజు వేసిన ప్రతి పాయింట్ ఒక్కొక్క డైమండ్. అసలు కళ్యాణ్కి ఈరోజు కళ్ళు తెరిచిపోవాలి. ఇంకా దీనికన్నా ఏమంటారు అట్టిపండు తొక్క వలిచి నోట్లు ఇంకెవ్వరు పెట్టరు. అసలు శ్రీజ అనే అమ్మాయి ఎవరైతే కళ్యాణ్కి వన్ అండ్ ఓన్లీ ట్రస్టెడ్ ఫ్రెండ్ ఇన్ హౌస్, బయటికి వెళ్ళి తర్వాత గేమ్ చూసి వచ్చిన తర్వాత ఇస్తున్న ఇన్పుట్ ఇది. ఇప్పటికైనా కళ్యాణ్ కళ్ళు తెరుచుకొని లేదు నేను ఎక్కడో తప్పు చేస్తున్నా, ఎక్కడో వెనకబడుతున్నా అనేది రియలైజ్ అవ్వకపోతే, మీ ప్రాబ్లమ్స్ని నామినేషన్స్లో వాయిస్ అవుట్ చేసి క్లియర్ చేసుకోవాలనే విషయం మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకెవ్వరు చెప్పినా అర్థం కాదు. అండ్ కళ్యాణ్ నేను తప్పు కాదు, నేను చాలా కాన్ఫిడెంట్గా చేశా అని చెప్పేసి అంత బలబుద్ధి డిఫెండ్ చేసుకుంటున్నాడు. కానీ శ్రీజ అనే ఒక ఫ్రెండ్ వచ్చి చెప్తున్నప్పుడు అసలు ఒక బ్యాక్ స్టెప్ వేసి నేను అలా ఆలోచించలేదు, మేబీ అలా వెళ్తుందేమో, ఓకే అలా వెళ్ళిందా, సారీ నా మైండ్లో అయితే అలా లేదు అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఒక హ్యూమిలిటీ అనేది మెయింటైన్ చేయాల్సింది ఈరోజు. కానీ లేదు, నేను ఒప్పుకోను. శ్రీజ నీకు అర్థం కాల, నా మనసులో ఏముందో నాకే తెలుసు, మీకు అర్థం కాల, చూస్తున్న 1 కోటి మందికో లేకపోతే 2 కోట్ల మందికి ఎవరికి అర్థం కావట్లా, నా మనసులో ఏముందో నాకే తెలుసు, నేను కరెక్టే అంతే. సో ఎస్వీఎస్సీలో పెద్దోళ్ళ కూర్చుంటే అవ్వదు. ఇన్పుట్ వచ్చినప్పుడు, అది అంత క్లోజ్ ఫ్రెండ్ నుంచి ఇన్పుట్ వచ్చినప్పుడు ఒక 2 స్టెప్స్ వెనక్కి తీసుకుని ఆలోచించి గేమ్ ఆడాలి. ఆ మాత్రం బుర్ర పెట్టకపోతే కళ్యాణ్ ఇంకెక్కడి నుంచి పతనమే, అసలు పైకి వెళ్ళే ఛాన్సే ఉండదు. శ్రీజ అలాగే ఇంట్లోకి వచ్చేస్తుంది. బిగ్ బాస్ ఇంకా మీరు శ్రీజని తీసుకురాకపోతే మాత్రం మామూలుగా ఉండదు. శ్రీజ ఇంట్లోకి రావాలి, మాధురి గారిని రఫ్ ఆడించేస్తుంది అసలు శ్రీజ. ఈరోజు అసలు లుక్కులు చూసారా,
ఆగండి మీరు అనగానే అసలు మాధురి గారు మామూలుగా అయితే అసలు నోరు వేసుకుని పడిపోయారు. ఇలా చూడగానే శ్రీజ కూడా లుక్ ఇవ్వగానే ఎందుకులే శ్రీజతో ఎందుకులే మనకి ఈ రోజు అని చెప్పేసి ఆవిడ కూడా సైలెంట్ అయ్యారు. అదిరిపోయింది, ఫ్రేమ్స్ మాత్రం అదిరిపోయినాయి. శ్రీజ యూ బ్యూటీ అసలు ఈ రోజు మాత్రం అదిరిపోయింది అసలు, సూపర్. తర్వాత మాధురికి ఇచ్చి ఇప్పుడు చేయండి మీరు మాధురి గారికి. మెయిన్ మాధురి గారిని ఈ రోజు స్పాట్లో పెట్టిన శ్రీజ ఆలోచన ఏదైతే ఉందో దట్స్ వాట్ ఒక బిగ్ బాస్ ప్లేయర్కి ఉండాల్సినది. సేఫ్గా బంధాలు బాంధవ్యాలు బాండ్స్లో వెళ్ళిపోతున్న ఒక ప్లేయర్ని ఆ స్పాట్లో నుంచోపెట్టి ఇప్పుడు మీరు చేయండి. మీరు ఏ బాండ్స్ ఏదైతే బాండ్స్ లేవు ఏమి లేవు అనుకుంటూ మీరు ఏదైతే బాండ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళ నుంచి నామినేట్ చేసి చూపించండి అని చెప్పి ఛాలెంజ్ చేసి ఇచ్చింది. ఇవ్వగానే ఇవిడ రీతు మీద పడ్డారు. ఎందుకంటే లాస్ట్ వీక్ నా కెప్టెన్సీ నా టాస్క్లో నేను బాస్గా ఉన్న దాంట్లో ఉండి నన్ను మోసం చేసింది అనేది ఏదో ఉంది కాబట్టి మొదలెట్టారు. రీతు మాత్రం సూపర్ డిఫెండ్ చేసుకుంది ఈరోజు, అసలు మామూలుగా లేదు. ఈవిడ మాత్రం మీ లవ్ యాంగిల్, మీ అన్హెల్తీ రిలేషన్షిప్, అసలు ఏంటి ఆవిడైనా ఏమంటారు రిలేషన్షిప్ కన్సల్టెంట్ లేకపోతే కోచా, రిలేషన్షిప్ కోచా ఆవిడేమన్నా? మాది ప్యూర్ బాండ్స్ మీది ఇంప్యూర్ బాండ్స్ అంట. ఏమైనా కెమిస్ట్రీ క్లాసులు చెప్తున్నారా మీరు అక్కడ? హెల్తీ అన్హెల్తీ అంట ఏంటి అసలు? ఒకటేదో నడుస్తుంది అక్కడ నడుస్తున్నప్పుడు దాన్ని వాళ్ళకు వదిలేయండి, వాళ్ళ ఇష్టం అది. దానివల్ల వేరే వాళ్ళు ఎఫెక్ట్ అయినా మీరు ఎఫెక్ట్ అయినా మాట్లాడితే ఒక అర్థం ఉంది. వాళ్ళు ఎంత కొట్టుకు చావనివ్వండి, వాళ్ళ బాండ్ ఏంటి అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు మీ బాండ్ గురించి మీరు తనుజ పెట్టుకున్న బాండ్ గురించి శ్రీజ కరెక్ట్గానే చెప్పింది కదా, డబ్బులన్నీ నేను నీకు ఇచ్చేస్తా అని చెప్పి పక్కకెళ్ళి మొత్తం డీల్ మాట్లాడేసుకున్నారు తనుజతో గేమ్లో. మరి ఆ డీలింగ్ అన్ని మీకు నచ్చిన వాళ్ళతో మీరు మాట్లాడేసుకుని ఏదైనా చేసుకోవచ్చు. కానీ వాళ్ళు 50 రోజుల నుంచి కలిసి ఉంటున్న వాళ్ళు చేసుకున్న డీలింగ్స్, వాళ్ళు ఆడిన ఆటలో మాత్రం 100 ఎత్తుతారు మీరు పాయింట్స్. మళ్ళీ రీతుకి ఏం చెప్తారు, నువ్వు అసలు వెళ్ళిపోయి మోసం చేస్తావు అంటే దొంగల టాస్క్ అంటే మోసం, ఎవరికి నచ్చిందో అలా ఆడుకోవచ్చు. అది కూడా రీతు టాస్క్లో తను ఒక కంటెంటర్ అయిన తర్వాతే పవన్కి డబ్బులు ఇచ్చింది. ఐ అప్రిషియేట్ దట్. తన గురించి తను ఫస్ట్ ఆలోచించుకుంది, తర్వాత తన డబ్బుల్లో పవన్కి డబ్బులు ఇచ్చింది. పూర్తి డబ్బులు ఇవ్వలేదు, అదొక్కటే ప్రాబ్లం. కానీ పవన్కి డబ్బులు ఇవ్వడం అనేది, పవన్కి డబ్బులు ఇవ్వకపోయి ఉంటే ఈరోజు రీతుని నేనే ఏకిపారేసేవాడిని అసలు. బాండింగ్ అంటూ అది. కానీ డబ్బులు ఇచ్చింది, నిలబడింది, తన బాండ్ కోసం తను నిలబడింది. పూర్తిగా నిలబడి ఉంటే ఇంకా బాగుండేది, కానీ లేదు. తన స్టెప్స్ తన వరకు తను చేసింది. అక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ అయింది, మళ్ళీ నేను మొత్తం ఇచ్చేస్తానని తిట్టుకుంటారేమో అని చెప్పేసి అవసరం లేని వాళ్ళకు కూడా ఏదో 400-500 ఏదో చిల్లర వేసేసి ఏదో చేతులు దులిపేసుకుందాం అనుకున్నారు. కానీ అక్కడ రీతు కొంచెం మొత్తం ఇచ్చేసి ఉంటే సెట్ అదనమాట. ఇంకా అసలు మాధురి గారికి మాత్రం ఈరోజు అసలు కరెక్ట్ మొగుడండి అసలు శ్రీజ గారు అయితే. ఆవిడ వెళ్తున్న టెంపోకి, ఆవిడ వెళ్తున్న విధానానికి, మాటల్లో శ్రీజ ఈజ్ ద బెస్ట్ ఆపోనెంట్ ఫర్ మాధురి గారు. ఎంతకాలం ఉంటారో ఏంటో తెలియదు, కానీ అసలు శ్రీజ లాంటి వ్యక్తి ఉండాలి. ఎందుకంటే మాధురి గారు ఒక పాయింట్ తర్వాత ఆగరు. మిగతా వాళ్ళందరూ మేము ఎక్కడ బ్యాడ్ అయిపోతామో, ఇప్పుడు నేను మాట్లాడే మాటలకి బయట వాళ్ళు నన్ను ఎలా తీసుకుంటారో. శ్రీజ ఒక మాట ఉంది, మీకు నోటీస్ అయిందా, రీతు మరీ అంత దూరం వెళ్ళిపోకు, బయట తలపదలు కొట్టేస్తారేమో అని చెప్పి ఒక మాట ఉంది. ఎంత గట్స్ ఉండాలి, అలాంటి వాళ్ళు మాకు కావాలి, మీరు తీసుకురండి. ఎవరెవరు నేలకేసి కొడతారో మనం చూసుకుందాం. గేమ్ మాత్రం సూపర్ ఉండబోతుంది. రీఎంట్రీ ఉందని మీరే కన్ఫర్మ్ చేశారు. రీఎంట్రీ అని చెప్పి మళ్ళీ మీరు వీళ్ళని వదిలేసి, ఇంత గట్టిగా మాట్లాడిన వాళ్ళు వదిలేసి మీరు మళ్ళీ బచ్చా ప్లేయర్లు మళ్ళీ తీసుకొచ్చారంటే మాత్రం బాగుంది, ముందు చెప్తున్నా. అదనమాట, దట్స్ ద నామినేషన్స్. కళ్యాణ్కి అయితే ఇంకా ఏం చేస్తాడో చూద్దాం. బుర్రకైతే ఎక్కట్లేదు నాకు. ఇంకా కళ్యాణ్ మారేంత వరకు నేను ఇంకా దండం పెట్టేస్తున్నా. అదే పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ పాడైపోవడం వల్ల నాకు ఇంత ఫ్రస్ట్రేషన్ వస్తుందండి, అంతే, ఇంకేం కాదు. పొటెన్షియల్ ఉంది, నిజాయితీగా ఆడగలడు, టాస్క్లు ఆడగలడు, అన్నీ ఉన్నాయి, స్టోరీ ఉంది, 50 days ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ చూద్దాం. సో అదనమాట, ఫాస్ట్గానే లాగేసాం. మళ్ళీ రేపు ఎపిసోడ్ రివ్యూ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.